ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మా శ్రీమాత్రే నమః. నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం ఆరుద్ర నక్షత్రం గురించి మాట్లాడదాం. ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏంటి, మరి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ లైఫ్ పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు పూర్తిగా అనేక విశేషాలు తెలియజేయండి మేడం. తప్పకుండా. ఆరుద్ర నక్షత్రం అంటే నక్షత్రాల అధిపతి రాహు అయిన రుద్ర నక్షత్రం ఉంటుంది. అంటే శివతాండంలో మనకి నృత్యం చేస్తున్నప్పుడు వచ్చిన సిచ్యువేషన్స్లో జరిగిన ఒక కథ ఉంటుంది అన్నమాట. ఆ కథలో ఉద్భవించిన నక్షత్రమే ఆరుద్ర నక్షత్రం. సో అందువల్ల ఏంటంటే వీళ్ళ జీవితం ఎప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఈ నక్షత్రంలో ఉండే ఏది దశ ఉందో రాహు మహాదశ, ఈ రాహు మహాదశతో వీళ్ళు స్టార్ట్ అవుతున్న జీవితం కనుక కాస్త మనకి ఆపోజిట్గా కనిపించేటట్టుగా వీళ్ళు కనిపిస్తారు అంతే. వీళ్ళు మాట తీరు, వీళ్ళు విధానం, మాట్లాడే విధానం కానీ, వీళ్ళు నడిచే విధానం కానీ, ఇవన్నీ కొన్న కాస్తంత కొంచెం భయాన్ని, ఏవైనా వీళ్ళు మంచి వాళ్ళైనా అనే తత్వాన్ని చెప్పిస్తామట. అంటే ఒక రాక్షసతత్వమైన వాయిస్ ఉంటుంది వీళ్ళకి, చాలా బేస్ వాయిస్ గట్టిగా ఉంటుంది. ఆ గొంతుతో మాట్లాడితే చిన్నపిల్లలు భయపడతారు అనమాట, అంత బేస్ వాయిస్ వస్తుంది వీళ్ళకి. వీళ్ళు నడిచే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ అన్నీ కూడా ఎదురు వాళ్ళకి కొంచెం భయంకరంగా కనిపిస్తాయి. వీళ్ళు అసలు అంటే మాట్లాడితే ఇంకొక మాట చెప్తే కొడతారేమో అన్నట్టుగా అలా స్పీడ్గా మాట్లాడతారు అనమాట. దానివల్ల కొంచెం వీళ్ళు చూసే వాళ్ళకి నెగిటివ్గా కనిపించినా వీళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా మంచి గుణగణాలు ఉన్నవాళ్ళు. ఈ నక్షత్రం అన్ని విషయాల్లో శ్రద్ధ, బాధ్యత తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళే లక్షణాల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళ సొంత నిర్ణయాలు ఎక్కువ, ఇండిపెండెంట్గా వాళ్ళు బతకడం ఎక్కువ ఇంట్రెస్ట్. ఉద్యోగాలు, వ్యాపారాల కంటే వాళ్ళు ఒక ప్రొఫెషన్ ఎంచుకొని ఆ ప్రొఫెషన్లో వాళ్ళు రాణిస్తారు. ఏ ప్రొఫెషన్ చెప్పలేదు, అనేక రకమైన ప్రొఫెషన్లో వీళ్ళు ఉన్నారు. ఈ ఆరుద్ర నక్షత్రం ఏంటంటే బయటికి కనిపించేంత ఉండదు వీళ్ళది, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే నిజంగా వాళ్ళు చూస్తే మనకు అంత నమ్మకం ఉండదు, వీళ్ళకి అంత ఏమి ఉండదు అని చెప్పేసి. వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు తెలుస్తుంది, ఓహో వీళ్ళు ఇంత జాగ్రత్తగా ఉంటారా అని చెప్పేసి. ఇది నక్షత్రానికి. ఇక గుణగణాలు ఈ విషయంగా తీసుకుంటే, అమ్మాయిల విషయంలో అయితే చాలా సాఫ్ట్ నేచరు, చాలా మంచి వాళ్ళు, తల్లిదండ్రులని చాలా గౌరవంగా వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పటికీ విన్న అమ్మాయిల్లో ఉన్నవాళ్ళు. అంటే ఒకప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు అని అంటారు కదా, కానీ ఈ జనరేషన్లో కూడా అలా ఉన్న వాళ్ళు అమ్మాయిలు ఉన్నారు. తల్లిదండ్రులు ఏం చెప్తే అదే విధంగా వాళ్ళు చెప్పిన ప్రకారంగా వీళ్ళు ముందుకు వెళ్ళే బాధ్యతగా తీసుకునే అమ్మాయిలు ఈ ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారు చక్కగా. ఈ నక్షత్రానికి ఉండే తత్వం ఏంటంటే రాహు ఒక ఎనర్జీ ఉంటుంది కనుక ఏ పనైనా వాళ్ళు అవలీలగా చేయగలుగుతారు, అవలీలగా చేస్తారు. దాంట్లో కాస్తంత ఎక్కువ రంగాల్లో ఏంటంటే మోడలింగ్, ఫ్యాషన్ టెక్నాలజీస్ ఇలాంటివి ఇంట్రెస్ట్ అమ్మాయిలకి, అందుకని దాంట్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళు. అబ్బాయి విషయం తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. అంటే ఇప్పుడు మనం పైలట్స్ తీసుకుంటాము, తర్వాత ఏరోప్లేన్స్ నడిపేవాళ్ళని, ఏరోప్లేన్ తయారు చేసేవాళ్ళు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళే. అంటే ఒక క్రియేటివిటీని తయారు చేయాలంటే అది పెద్ద స్ట్రాంగ్గా ఉండే ఏవైతే ఉందో అది వీళ్ళు తయారు చేస్తారు. ఒక సైంటిస్ట్ తీసుకోమనుకోండి, మనకు దేశానికి ఏదైనా ఉపయోగపడే డ్రగ్ తయారు చేయడంలో వాళ్ళు ముందు ఉంటారు అనమాట. ఇలాంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువ. అయితే వీళ్ళకి జాతకం, లగ్నం ఖచ్చితంగా యోగించాలి, లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు పిచ్చి మాటలాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. అవి నచ్చాక చాలా మంది అసలు ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏమైనా అర్థం ఉందా, తను ఉండే పొజిషన్ ఏంటి, తను చెప్పే విషయం ఏంటి అని చెప్పేసి ఆలోచన విధానం చాలా హై ఉంటుంది, జీవించడం చాలా లోగా ఉంటుంది. అందువల్ల మ్యాచ్ అవ్వదు అనమాట. ఇది లగ్నం మ్యాచ్ అవ్వకపోతే, లగ్నం మ్యాచ్ అయిన వాళ్ళు చాలా బాగుంటారు, అసలు మనకి అందే స్థాయిలో కూడా ఉండరు, వాళ్ళు బ్రహ్మాండమైన స్థాయిలోనే ఉంటారు వీళ్ళు. ఇక వీళ్ళు ఎలాంటి విషయాలు మార్చుకుంటే వీళ్ళ లైఫ్ అభివృద్ధి చెందుతుంది అంటారు? సొంత నిర్ణయాలు ఎక్కువ, అవి ఒక్కొక్కసారి వీళ్ళని బాగా ఇబ్బంది పడతాయి, దానివల్లే కష్టం. ఎదురు వాళ్ళు చెప్పేది ఎవరైనా ఏదైనా చెప్పినా దాన్ని వాళ్ళు తీసుకోరు, మాకు నచ్చింది మేము చేసుకుంటాం అని చెప్పి అంటారు. భగవంతుడి మీద నమ్మకం చాలా మందికి ఉండదు, కొంతమందికి విపరీతంగా ఉంటుంది. శివ పూజ చేస్తే ఒక 2-3 గంటలు 4 గంటలు చేసేవాళ్ళు ఉన్నారు ఇందులో. అసలు భగవంతుడి నమస్కారం తప్ప ఇంకేమి చేయని వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు చెప్పేసి సొంత నిర్ణయాలని చెప్పేసి. అలాగా తాంత్రిక విద్యల్లో మంచి సాధించి పట్టు సాధించే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. ఇప్పుడు మనం చాలామంది కేరళలోని, తమిళనాడులో చూస్తుంటాం, వాళ్ళు ఒక మంత్రం వేస్తే ఆ పని అయిపోతుందని చెప్పేసి అలాంటి మంత్రసిద్ధి వీళ్ళకి వస్తుంది, ఆ ఎనర్జీస్ ఉంటాయి వీళ్ళకి. సో చేస్తుంటారు. సో వీళ్ళు సొంత నిర్ణయాల వల్ల ఒక్కొక్కసారి
అలాంటి తాంత్రిక విద్యల్లో వెళ్ళినప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి వాటికి. ఆ లక్షణాలు మనం ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. అలాంటి ఇబ్బంది వీళ్ళకి వచ్చి అది వీళ్ళని లైఫ్ లాంగ్ వేధిస్తుంటుంది. అనారోగ్య సమస్యత లేదా మెడ పట్టేయడమో, వెన్ను పట్టడమో, చేయి పట్టడమో జరుగుతుంది. దానివల్ల వీళ్ళు లైఫ్ లాంగ్ ఆ పెయిన్ని భరిస్తూ ఉంటారు, క్యారీ చేస్తుంటారు ఆ పెయిన్ని వీళ్ళు. అలా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏమన్నా సూచనలు ఇస్తారా? వీళ్ళు ఎక్కువ ట్రేడింగ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చేస్తారు, దాంట్లోనే పోగొట్టుకుంటారు, దాంట్లో సంపాదిస్తుంటారు. సో మనం చెప్పలేదు, మన సలహాలు ఇచ్చేవి ఏవి తీసుకోరు వాళ్ళు, ఓన్గా వాళ్ళని నచ్చింది తీసుకుంటారు. వీళ్ళు జాతకాన్ని చూపించుకోవాలి. జనరల్గా వీళ్ళు జాతకాన్ని చూపించుకోరు. అంటే జాతకాలని తర్వాత గురువుల్ని ఎక్కువగా నమ్మరు, భగవంతుని నమ్ముతారు. భగవంతుడు ఏం చెప్తే అది చేద్దాం అనుకుంటారు. సో భగవంతుడు నాకు ఏమనిపిస్తే నేను అది చేస్తా అంటే సందేశం ఎలా అంటే వీళ్ళ మనసుకి ఏమనిపిస్తే అది చేయని భగవంతుని మీద పేరు చెప్తారు అంతే. వాళ్ళ మనసు నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. సో వీళ్ళు గురువులు నమ్మినా జాతకాన్ని చూపించుకున్నా సరైన నిర్ణయం తీసుకుంటే జీవితంలో మార్పు అనేది జరుగుతుంది. లేకపోతే ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుండదు. ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ఒక లాక్ అయిపోయి చాలా చాలా రోజులు అంటే చాలా ఇయర్స్ అలానే ఉండిపోతారు, ఫైనాన్షియల్ గ్రోత్ లేకుండా. ఆ ఉన్న డబ్బుని జాగ్రత్తగా వాడుకుంటూ, పొదుపుగా వాడుకుంటూ, లేకపోతే అందరి దగ్గర అప్పులు చేస్తూ, ఆ అప్పుకి వాళ్ళున్న స్థలమో వాళ్ళున్న ఇల్లు చూపిస్తూ దాన్ని సేల్ చేసినప్పుడు వీళ్ళకి బ్యాలెన్స్ చేసి ఇచ్చడమో ఇలా జరుగుతుంది తప్ప లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ అనేది అలా ఉండిపోతాయి వీళ్ళ లైఫ్లో. అది వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు వీళ్ళకి ఉంటాయి అంటారు? అలాగే ఏ దశలో వివాహానికి జరగటానికి చాలా ఎక్కువగా బలం ఉంటుంది అంటారు వీళ్ళకి? వీళ్ళకి వివాహం 24-25 ఆ టైంలో వివాహం అయితే అనుకూలమైన భార్య, అనుకూలమైన భర్త వచ్చే అవకాశం ఉంటుంది. అది దాటిన తర్వాత ఆపోజిటే ఉంటారు ఖచ్చితంగా. వీళ్ళు నచ్చిన వాళ్ళు ఉండరు. కాకపోతే వీళ్ళు ఎవరు వచ్చినా వీళ్ళ దగ్గర ఉన్న తత్వం ఏంటంటే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు బతకనిస్తారు. అందుకని ఆరుద్ర నక్షత్రంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా హస్బెండ్ నచ్చలేదు కొన్ని విషయాలు అంటే అమ్మాయి సరే ఆయన నచ్చినట్టు విధంగానే చేద్దాంలే, ఎందుకు ఆయన నచ్చిపడ్డాం, నా పద్ధతి ఇది, నా పద్ధతిలో రండి అని ఎందుకన్నాం, ఆయన నచ్చిన పద్ధతిలో ఉందాం అని చెప్పి అనుకుంటుంది. అలాగే అడ్జస్ట్ అవుతారు, అండర్స్టాండింగ్ చాలా వరకు. అలా అబ్బాయి అనుకోండి, అమ్మాయిని ఏమండవు, చాలా ప్రేమగా చూసుకుంటారు. ఈ రోజుల్లో అయితే ఆ భార్యని నెత్తి పెట్టుకుని చూస్తున్నారు అని చెప్పి అంటారా, అట్లా ఆ లక్షణం అన్నమాట. వీళ్ళు వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు చేసుకుంటే లైఫ్ లో వీళ్ళు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుందంటారు మేడం? చాలా వరకు ఏంటంటే దురలవాట్లు ఎక్కువగా ఉంటాయి, దాని నుంచి బయటపడాలి. దురలవాట్లు అంటే ఒక వ్యసనాలు అంటే మనం మద్యపానం, ఇవి ధూమపానమే కాకుండా చాలా వరకు విపరీతంగా నిద్రపోతారు, బద్దకస్తులాగా. రాత్రి అంతా లేచి ఉంటారు, వర్క్ చేస్తారు, పగలంతా పడుకుంటారు వీళ్ళు. అది వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే కెరియర్ గ్రోత్ ఎప్పుడైనా సూర్యారాధన, సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తారో అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. వీళ్ళు అలా కాకుండా నైట్ నుంచి వర్క్ చేస్తారు, నైట్ అంతా వర్క్ చేసి తెల్లవారుతుందని కానీ పడుకుంటారు. అది వీళ్ళ వల్ల ఉండే మెయిన్ ప్రాబ్లం. దానివల్ల వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటంటే ఆ తెల్లవారుజామున లేవకపోవడం వల్ల, తెల్లవారుజామున చేయాల్సిన పనులు రాత్రి చేయడం వల్ల అది కాస్త జీవితంలో కొన్ని ఇబ్బందులు తీసుకొచ్చి పెడుతుంది. అన్ని రోజులు కాదు కానీ కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది. దైవిక పరంగా వీళ్ళు లైఫ్ లాంగ్ చేయాల్సిన రెమెడీస్ ఏంటి మేడం? లైఫ్ లాంగ్ వీళ్ళు శివారాధన ఎక్కువగా చేస్తారు, అది కంటిన్యూ చేయడమే. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, శివాభిషేకం చేయించుకోవడం, ఇంట్లో రుద్రాభిషేకం చేయించడం వల్ల వీళ్ళకి ధనం అనేది నిలబడుతుంది. ఎందుకంటే ధనం నిలబడుతుంది, వీళ్ళకి ఖర్చు పెట్టేస్తుంటారు. సో నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చేయాలి వీళ్ళు. ఓకే, ఓవరాల్ గా ఈ నక్షత్రం గురించి మంచి విశ్లేషణ అందించారు. నమస్తే మా శ్రీమాత్రే నమః.